రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శతానంద మహర్షి జనక మహారాజుకు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతాన్ని సవిస్తారంగా వివరించిన తరువాత జనకుడు ఆ బ్రహ్మర్షిని ప్రశంసించి ఆయన ఆజ్ఞను తీసుకుని అక్కడి నుండి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయాన్నే జనకుడు తన ప్రాతఃవిధులన్నీ ముగించుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి, మహాత్మా, నేనిప్పుడు ఏం చేయాలో ఆజ్ఞాపించండి, మీ ఆజ్ఞను పాలించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అందుకు విశ్వామిత్రుడు, రాజా, ప్రసిద్ధ క్షత్రియ వీరులైన ఈ దశరథ కుమారులు మీ వద్ద ఉన్న శివధనుస్సును చూడాలనుకుంటున్నారు. వారికి ఆ చాపాన్ని చూపించు. రాజకుమారులు దానిని చూసి ముచ్చట తీర్చుకుని వెళ్తారు అని అన్నాడు. ముని మాటలకు సమాధానంగా జనకుడు, మహాత్మా, ఈ ధనస్సు మా ఇంట్లో ఎందుకుందో చెప్తాను, ఆలకించండి. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని శివుడు ఈ ధనస్సుతో ధ్వంసం చేస్తున్నప్పుడు దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థించి ఆయనను శాంతింపచేశారు. వారికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆ ధనస్సును దేవతలకు ఇచ్చాడు. నిమి వంశంలో 6వ రాజు దేవరాతుడు. దేవతలు ఆ ధనస్సును దేవరాతునికి ఇచ్చి దానిని జాగ్రత్తగా భద్రపరచమని చెప్పారు. మా వంశంలోని వారందరూ తరతరాలుగా దానిని పూజిస్తున్నాము. ఒకనాడు నేను యజ్ఞం నిర్వహించడానికి భూమిని నాగలితో దున్నుతున్నాను. ఆ నాగలి చివర ఒక కన్య బయటకు వచ్చింది. నాగలిని సంస్కృతంలో సీర అంటారు. సీరతః జాతః అంటే సీర నుండి ఉద్భవించినందువలన ఆమెను సీత అని పిలువసాగారు. అయోనిజ అయిన సీతను నేను సంరక్షించడం వలన నా కుమార్తె అయింది. మునీశ్వర, భూమి నుండి ఉద్భవించి నా కుమార్తెగా పెరిగి పెద్ద అయిన ఈమెకు వివాహం చేయడానికి సంకల్పించాను. ఆమెను వివాహం చేసుకోదగ్గ వరుడు చాలా పరాక్రమవంతుడై ఉండాలి. కాబట్టి మా పూజామందిరంలో ఉన్న శివచాపాన్ని ఎక్కుపెట్టి తమ పరాక్రమాన్ని నిరూపించుకున్న వారికి సీతను ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించి శివచాపాన్ని ప్రదర్శించాను. అనేక మంది రాకుమారులు వచ్చారు. ఎక్కుపెట్టడం కాదు కదా, కనీసం దానిని కదల్చలేకపోయారు. వారికి నా కుమార్తెను ఇవ్వనందుకు కోపించి ఆ రాజులందరూ చేరి మిథిలను ముట్టడించారు. కోపంతో ఈ నగరవాసులకు బాధ కలిగించారు. అలా 1 సంవత్సరం గడిచింది. నా రక్షణ వ్యవస్థ అంతా పూర్తిగా దెబ్బతింది. అప్పుడు దేవతల కోసం తపస్సు చేయగా వారు నాకు మళ్ళీ చతురంగ బలాన్ని ప్రసాదించారు. ఆ సైనికుల ముందు ఆ దుష్ట రాజకుమారులు నిలవలేకపోయారు. చావు దెబ్బలు తిని పారిపోయారు. ఓ తపోధన, అమోఘమైన ఈ ధనస్సు ఇప్పుడు రామలక్ష్మణులకు చూపిస్తాను. శ్రీరాముడు ఆ ధనస్సును ఎక్కుపెడితే అయోనిజ అయిన సీతను రామునికి సమర్పిస్తాను అని అన్నాడు. విశ్వామిత్రుడు జనకునితో రామునికి ఆ ధనస్సు చూపమని చెప్పాడు. జనక మహారాజు ధనస్సును తీసుకురావలసిందిగా మంత్రులకు ఆజ్ఞాపించాడు. బలిష్ఠులు మహాకాయులు అయిన 5,000 మంది పురుషులు 8 చక్రాలు కలిగిన ఒక పెట్టెను అతి కష్టం మీద అక్కడికి లాక్కొనొచ్చారు. జనక మహారాజు ఆ ఇనుప పెట్టెను తెరవగా అందులో గంధ పుష్పాలతో చక్కగా అలంకరించబడిన శివధనస్సు ఉంది. ఓ మహర్షి, మా పూర్వీకులైన మహారాజులందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తున్న ధనస్సు ఇది. సీతాదేవిని వివాహమాడదలచిన వారు దీనిని కనీసం కదపలేక చతికిలపడ్డారు. దీనిని ఎత్తగల సామర్థ్యం దేవతలకు కానీ, అసురులకు కానీ, రాక్షసులకు కానీ, గంధర్వ యక్ష కిన్నర నాగులకు కానీ లేదు. మహాత్మా, ఈ ధనుస్సును రాజపుత్రులకు చూపించండి అని జనకుడు విశ్వామిత్రునితో అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఈ ధనస్సును చూడు అని అన్నాడు. రాముడు ఆ మహర్షి ఆదేశాన్ననుసరించి ఆ ధనస్సు దగ్గరకు వచ్చి చూసి విశ్వామిత్రునితో, ఓ మునీశ్వర, నేను ఈ ధనస్సును చేతితో తాకి చూస్తాను. దానిని పైకెత్తి అల్లెతాడు కడుతాను అని అన్నాడు. విశ్వామిత్రుడు జనకుడు అందుకు సమ్మతించారు. వేల కొద్దీ సభాసదులు చూస్తుండగా రాముడు ఆ ధనస్సును మధ్య భాగంలో పట్టుకొని అవలీలగా పైకెత్తాడు. వింటి నారిని కట్టి దానిని తన చెవుల దగ్గరకు లాగాడు. వెంటనే ఆ ధనస్సు పెళ్ళున విరిగింది. ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటులాగా భయంకరంగా ఉంది. పర్వతాలు బద్దలైనట్టు భూమి కంపించింది. విశ్వామిత్రుడు, జనక మహారాజు, రామలక్ష్మణులు తప్ప ఆ సభలో ఉన్న వారందరూ మూర్ఛపోయారు. కొద్దిసేపటి తరువాత వారందరూ తేరుకున్నారు. శ్రీరాముడు ధనుస్సు ఎక్కుపెట్టడంతో జనకుని మనసు కుదుటపడింది. జనకుడు 2 చేతులు జోడించి విశ్వామిత్రునితో, మహాత్మా, దశరథ కుమారుడైన రాముని పరాక్రమాన్ని కళ్ళారా చూశాను. ఇది అద్భుతమైంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. అయోనిజ అయిన నా కుమార్తె రూపగుణ సంపన్నుడైన రాముని భర్తగా పొంది మా వంశకీర్తిని అభివృద్ధి చేసింది.
పరాక్రమవంతునికే నా కుమార్తెను ఇవ్వాలన్న నా సంకల్పం నెరవేరింది. నా ప్రాణం కన్నా ఎక్కువైన నా సీతమ్మను రామునికి ఇస్తాను. మీరు అనుమతిస్తే నా మంత్రులు అయోధ్యకు వెళ్ళి ఇక్కడి విషయాలను వివరించి దశరథుని వివాహ మహోత్సవానికి సవినయంగా ఆహ్వానిస్తారు అని అన్నాడు. విశ్వామిత్రుడు ఆమోదం తెలుపగా జనకుడు సంతోషంతో మంత్రులను పిలిచి వేగంగా రథాలలో వెళ్ళి దశరథునికి శుభ ఆహ్వానం అందించవలసిందిగా ఆదేశించి వారిని అయోధ్యకు పంపాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని 66 మరియు 67వ సర్గా సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.